రీసెంట్‌లీగా అంబటి రాంబాబు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారి పైన కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే టీడీపీ వర్గంలోని అందరూ కూడా రెచ్చగొట్టే ధోరణిలో అయితే ఉన్నాయి. దాన్ని టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా సహించలేకపోయారన్నమాట. ఎంతలా సహించలేకపోయారంటే ఈరోజు అంబటి రాంబాబు గారు ఇంటికెళ్ళిపోయారు డైరెక్టర్‌గా. డైరెక్టర్‌గా అంబటి రాంబాబు గారు ఇంటికెళ్ళిపోయి అంబటి రాంబాబు గారిని బయటికి రమ్మంటున్నారు. బయటికి రండి. మీరన్న మాటలకి క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్పని పక్షంలో మేము మీ ఇంటిపై దాడి చేస్తాం. మేము దాడి చేస్తాం అనే విధంగా అయితే అక్కడ ప్రెజెంట్ అయితే అక్కడ సిట్యుయేషన్ ఏం బాలేదు. ప్రెజెంట్ ఆ విధంగా అయితే అక్కడ అందరూ కూడా నినాదాలు చేస్తున్నారు. సో, ఈ తరుణంలోనే అంబటి రాంబాబు గారు ఇంటి లోపలే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అంతేకాకుండా దీని మీద ఆళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చాలామంది సీరియస్‌గా ఉన్నట్టుగా తెలుస్తుందన్నమాట. రాజకీయాల్లోని ఇటువంటి వ్యాఖ్యలు గట్టా సర్వసాధారణమే. అటువంటి దానికి ఇంటికొచ్చి మరి ఇలాగ దాడి చేయడం ఏంటి? మొత్తం ఇంటినంతా కూడా ఇలా మోహరించడం ఏంటి అనే విధంగా అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటే తెలుస్తుంది. సో, అంబటి రాంబాబు గారు అంతకుముందు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చాలా సార్లు చేశారు. మనం ఒకసారి గతంలో చూసుకుంటే అసెంబ్లీలోనే డైరెక్టర్‌గా ఎవరో మన అచ్చెన్నాయుడు తోటి వాగ్వాదం దిగారు. అప్పట్లోనే వైసీపీ అధికారం ఉన్నప్పుడు. "రా రా చూసుకుందాం రా రా" అని ఈ విధంగా మాట ఈ లాంగ్వేజ్‌లోని అంటే ఒక కంటెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన ఈ స్లాంగ్‌లోని ఆయనతోటి ఈ విధంగా మాట్లాడారు. ఆయన మాట్లాడితే ఇంచుమించు ఏదో గొడవ పడుతున్నట్టు, ఏదో కొడుతున్నట్టుగా అనిపిస్తది. ఆయన స్లాంగ్ ఆ విధంగా ఉంటదన్నమాట. ఒక్కొక్కళ్ళకి ఒక స్లాంగ్ ఉంటది కదా! ఆ విధంగా మాట్లాడారన్నమాట. రీసెంట్‌లీగా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ వ్యాఖ్యలు చేశారన్నమాట ఆయన. ఆయన అంటే రాజకీయానికి సంబంధించిన వ్యాఖ్యలు ఆయన కొంచెం వ్యాఖ్యలు చేయడం అంటే టీడీపీ వర్గాల్లో ఎవరికి కూడా నచ్చలేదు ఆ వ్యాఖ్యలన్నీ కూడాను. సో, ఇప్పుడు ఆయన ఇంటి ముందైతే మోహరించి దాడి చేసినట్లుగా అయితే తెలుస్తోంది. అదేవిధంగా అంబటి రాంబాబు గారి ఇంటి మీద కూడా రాళ్ళు గట్టా వేశారని చెప్పేసి కూడా తెలుస్తోంది. ప్రెజెంట్ అయితే ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. బాగా లైవ్‌లో కూడా విజువల్స్ అన్నీ నడుస్తూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా దీన్ని రాజకీయంగా జీర్ణించుకుంటారో వైసీపీలో మరి వేచి చూడాలి. అదేవిధంగా అంబటి రాంబాబు గారు దీని గురించి ఏ విధంగా మరి స్పందిస్తారో కూడా వేచి చూడాలి. మీకేమనిపిస్తుంది? రాజకీయంలో ఈ విధంగా దాడులు ఇయన్నీ కూడా సహజమే. కానీ వ్యాఖ్యలు చేసినంత మాత్రానెళ్లి ఆయన ఇంటి మీద దాడి చేయడం అంటే ఒక మంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఆయన. మరి అటువంటి వ్యక్తి మీద ఇలాగ దాడులు చేయడం కరెక్టా? కాదా? అనే దాని మీద కామెంట్ చేయండి. నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లా. ఏంటంటే అక్కడ జరిగిన సిట్యుయేషన్‌ని మీకు తెలియపరుస్తున్నానంతే. అంటే ప్రెజెంట్ సిట్యుయేషన్ బట్టి వాళ్ళలా దాడి చేయడం తప్పా? లేక అంబటి రాంబాబు గారు అలాగా ఒక ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టా? కానీ ఏది కూడా కరెక్ట్ కాదు. అలా వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇలా దాడి చేయడం కూడా కరెక్ట్ కాదు. మీకేమనిపిస్తుంది? ఈ రెండిట్లో దేన్ని మీరు సమర్థిస్తారు అనే దాని మీద మీరు కామెంట్ చేస్తారని కోరుకుంటున్నా. అదేవిధంగా ఇంకో 10 మందికి షేర్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.